హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కథ ఒక జంటది. వాళ్ళు హనీమూన్ను అడ్వెంచర్గా మార్చుకోవడానికి నిర్మానుష్యంగా అందంగా ఉండే ఒక ఐలాండ్కి వస్తారు. అయితే ఈ ప్రదేశం ఎంత అందంగా కనిపిస్తుందో అంతే భయంకరంగా రహస్యంగా కూడా ఉంటుందనే విషయం వాళ్ళకి అస్సలు తెలియదు. కంటికి కనిపించని ఒక శక్తి ప్రతి అడుగులో వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. త్వరలోనే వాళ్ళ హనీమూన్ ట్రిప్ ఒక పీడకలలా మారిపోతుంది. మరి వాళ్ళు ఈ చావు దివి నుండి ప్రాణాలతో బయటపడతారా, లేదా ఈ ప్రదేశమే వాళ్ళ చివరి గమ్యం అవుతుందా తెలుసుకుందాం. అయితే స్టోరీ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో సముద్రం మధ్యలో ఒక అందమైన ఐలాండ్ని చూపిస్తారు. ఇక్కడికి బెత్, హ్యారీ అనే ఒక జంట విహారయాత్రకు వస్తారు. నిజానికి వాళ్లకు కొత్తగా పెళ్ళయింది. అందుకే వాళ్ళ హనీమూన్ను ఉత్సాహభరితంగా గుర్తుండిపోయేలా చేసుకోవడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటారు. ఇది సముద్రం మధ్యలో ఉండే ఒక నిర్మానుష్యమైన ఐలాండ్. అంటే ఇక్కడ ఏ మనిషి నివసించడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ 10 రోజుల పాటు ఉండబోతున్నారు. ఈ సమయంలో బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. జాక్సన్ అనే వ్యక్తి వాళ్ళని అక్కడ దిగబెట్టడానికి వస్తాడు. అతను వాళ్ళని వదిలేసి వెళ్లే ముందు వాళ్ళ సామానంతా బోటు నుండి బయటకు తీసుకొస్తాడు. వెళ్ళేటప్పుడు ఇద్దరితో ఒకవేళ 10 రోజుల కంటే ముందు తిరిగి వెళ్ళాలనుకుంటే శాటిలైట్ ఫోన్ నుండి ఎప్పుడైనా కాల్ చేయండి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చేస్తానని చెప్తాడు. దీనికి బెత్, మేము త్వరగా ఎందుకు వెనక్కి వెళ్తాము అంటుంది. అంటే వాళ్ళు ఇక్కడ బాగా ఎంజాయ్ చేయబోతున్నారని అర్థం. ఆ తర్వాత జాక్సన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బెత్ మొదటి నుండి ప్రతి విషయాన్ని అక్కడ రికార్డ్ చేస్తూ ఉంటుంది. తద్వారా ప్రతి క్షణాన్ని ఒక జ్ఞాపకంగా మార్చుకోవచ్చు అని. ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఇక్కడ డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. 10 రోజుల పాటు ఈ ఐలాండ్ మొత్తానికి వాళ్లే యజమానులు. కానీ ఈ నిర్మానుష్యమైన ఐలాండ్లో ముందు ముందు వాళ్ళు ఎలాంటి కష్టాలు ఎదుర్కోబోతున్నారో వాళ్ళకి అస్సలు తెలీదు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు స్విమ్మింగ్ చేయడానికి వెళ్తారు. చాలాసేపు స్విమ్మింగ్ చేశాక బీచ్కు తిరిగొస్తారు. అక్కడే వాళ్ళు రొమాన్స్ మొదలుపెట్టి దబిడిదిబిడి చేస్తారు. ఆ తర్వాత అక్కడే నిద్రపోతారు. వాళ్ళకి మెలకు వచ్చి చూసేసరికి ఎవరో వాళ్ళ పక్కన నడుచుకుంటూ వెళ్లిన కాలి గుర్తులు వాళ్ళకి కనిపిస్తాయి. ఇద్దరికి అది చూసి వింతగా అనిపిస్తుంది. దాంతో వాళ్ళు ఆ గుర్తులను అనుసరిస్తూ అడవి వైపు వెళ్లడం మొదలు పెడతారు. కానీ అక్కడికి చేరుకునేసరికి ఆ కాలి గుర్తులు అకస్మాత్తుగా మాయమైపోతాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు. కాబట్టి వాళ్ళకిది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ కొంత సమయం తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోకుండా తమ టెంట్ వేసుకునే పనిలో నిమగ్నమైపోతారు. వాళ్ళకి 10 రోజులు చాలా తక్కువ అనిపిస్తుంది. రాత్రి వాళ్ళు మంట వేసుకోవడం కోసం హ్యారీ అడవిలోకి కట్టెలు తీసుకురావడానికి వెళ్తాడు. అక్కడ అతనికి కొన్ని ఎముకలు కనిపిస్తాయి. వాటిని చూసి అవి మనిషివా లేక జంతువా అని అతనికి అర్థం కాదు. అప్పుడే అతనికి ఏదో వింతగా అనిపిస్తుంది. కానీ చుట్టూ చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. తర్వాత అతను కట్టెలు తీసుకుని వెనక్కి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు భోజనం చేస్తారు. చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హ్యారీ ఆ ఎముకలు బెత్కి చూపిస్తూ ఇవి నాకు అడవిలో దొరికాయని చెప్తాడు. బెత్ అది చూసి ఇవి బహుశా ఏదైనా పెద్ద జంతువి కావచ్చు అంటుంది. కానీ ఈ ఎముకలు నిజానికి ఎవరు అని ఆ ఇద్దరికి ఇంకా అనుమానంగానే ఉంటుంది. ఇద్దరు కొద్దిసేపు దాని గురించి ఆలోచిస్తారు. తర్వాత హ్యారీ వేరే టాపిక్ మొదలు పెట్టడంతో ఆ విషయాన్ని మర్చిపోతారు. ఇక చీకటి పడిపోతుంది. దాంతో వాళ్ళు తమ టెంట్లో పడుకోవడానికి వెళ్ళిపోతారు. అక్కడే వాళ్ళు రొమాన్స్ మొదలుపెట్టి దబిడిదిబిడి చేస్తారు. ఆ తర్వాత అక్కడే నిద్రపోతారు. కానీ అర్ధరాత్రి సమయంలో వాళ్లకు బయట ఏదో అలికిడి వినిపిస్తుంది. హ్యారీ బయటకు చూస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అప్పుడు బెత్ బహుశా గాలికేదైనా చెట్టు నుండి ఆ శబ్దం వచ్చి ఉంటుందని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ పడుకోవడానికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే హ్యారీ స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు బెత్ అతన్ని పిలిచి ఎవరో వాళ్ళ బట్టలు చెట్టుకు వేలాడదీసి ఉండటాన్ని చూపిస్తుంది. ఇది చూసి వాళ్ళకి అక్కడ వాళ్ళు కాకుండా ఇంకెవరో ఉన్నారన్న ఆలోచన కలుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు అడవి వైపు వెళ్లి చూడటం మొదలు పెడతారు. కానీ చాలాసేపు వెతికినా కూడా వాళ్ళకి ఎవ్వరూ కనిపించరు. అందుకే వాళ్ళు తిరిగొచ్చి బహుశా ఇది ఏదైనా కోతి పని అయ్యుండొచ్చు, అదే వాళ్ళ బట్టలను అలా వేలాడదీసి వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకుంటారు. తర్వాత ఇద్దరు చేపలు పట్టడానికి వెళ్తారు. అక్కడ హ్యారీ ఒక చేప మీద కాలు పెట్టబోతాడు. వెంటనే బెత్ అతన్ని ఆపి ఆ చేపను పైకి తీసి ఇది స్టోన్ ఫిష్, దీని ముళ్ళు ఎంత విషపూరితమైనవంటే ఒకవేళ నీ కాలు దీని మీద పడితే 30 నిమిషాల్లోనే నీ పని అయిపోతుందని చెప్తుంది. దీని గురించి నేను ఒక పుస్తకంలో చదివాను అంటుంది. ఆ తర్వాత ఇద్దరు జాగ్రత్తగా చేపలు పడతారు. మరికొంతసేపు స్విమ్మింగ్ కూడా చేస్తారు. తర్వాత వాళ్ళు బయటికి రాగానే అకస్మాత్తుగా వాళ్ళ అడవి వైపు నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ ఇద్దరు అడవి వైపు వెళ్లడం మొదలు పెడతారు. కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళకు ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. అది చూడటానికి చాలా పాతదిగా శిథిలావస్థలో ఉంటుంది. ఇక్కడ ఒక ఇల్లు
ఎలా ఉంటుంది అని వాళ్ళకు వింతగా అనిపిస్తుంది. తర్వాత వాళ్ళు చెక్ చేయడానికి లోపలికి వెళ్తారు. ఇంటి లోపల ఒక మంచం, ఇంకొన్ని వస్తువులు ఉండటం చూస్తారు. అవన్నీ చాలా పాతవిగా కనిపిస్తాయి. తర్వాత బెత్ బయటకు వచ్చేస్తుంది. కానీ హ్యారీ ఇంకా లోపలికి వెళ్తాడు. అక్కడ అతనికి మరో గది కనిపిస్తుంది. అది చాలా చిన్నగా ఉంటుంది. దాని గోడ మీద ఒక చిత్రం గీసుంటుంది. అందులో ఒక అమ్మాయి బల్లెం పట్టుకుని ఒక వ్యక్తిని చంపుతూ ఉంటుంది. హ్యారీకి ఇదంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడే బెత్ పిలవడంతో అతను బయటకు వచ్చేస్తాడు. అక్కడ బెత్ అతనికి ఒక ప్రదేశాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఎవరినో పాతి పెట్టారని, దానిపైన ఒక చెక్క సిలువ పెట్టారని చూపిస్తుంది. దాని మీద కోరల్ అని పేరు రాసుంటుంది. ఇద్దరూ అది చూసి ఇది ఈ అమ్మాయి సమాధి కావచ్చు, అసలు ఆ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చుంటుందని ఆలోచనలో పడతారు. అప్పుడే మనం చూస్తాం ఎవరో దాక్కుని వాళ్ళని గమనిస్తూ ఉంటారు. మరి అతనెవరు, ఆ ఇల్లు ఎవరిది, ఆ సమాధి వెనుకున్న అసలు రహస్యం ఏంటి, ఇవన్నీ మనకు ముందు ముందు తెలుస్తాయి. ఆ తర్వాత ఇద్దరు తమ టెంట్ దగ్గరికి తిరిగొస్తారు. కానీ వాళ్ళ మెదడులో ఇంకా అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు బెత్ తన కెమెరా రికార్డింగ్ చూడడం మొదలు పెడుతుంది. హ్యారీని కూడా చూడమని అడుగుతుంది. ఇద్దరు ఈ ఐలాండ్లో జరిగిన రికార్డింగ్ను చూస్తూ ఉంటారు. చాలా సంతోషపడతారు. కానీ అకస్మాత్తుగా వాళ్ళకి ఒక రికార్డింగ్ కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు స్వయంగా షూట్ చేసి ఉండరు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఎవరో వాళ్ళ ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి ఉంటారు. అది చూసిన తర్వాత అక్కడ ఖచ్చితంగా ఇంకెవరో ఉన్నారన్న విషయం వాళ్ళకి నిర్ధారణ అవుతుంది. బెత్ చాలా భయపడిపోతుంది. ఇక్కడి నుండి వెళ్ళిపోదామంటుంది. కానీ హ్యారీ ఆమెకి నచ్చజెప్తూ ఇందులో భయపడ్డానికి ఏమీ లేదు, ఇది ఎవరిదైనా ప్రాంక్ కూడా కావచ్చు, బహుశా మనం నిద్రపోతున్నప్పుడు ఇక్కడికి వచ్చి వీడియో రికార్డ్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్తాడు. కానీ బెత్ ఒప్పుకోదు. ఈ ఐలాండ్ పూర్తిగా నిర్మానుష్యమైనది, మనం తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు, మరి అలాంటప్పుడు ఇది ఎలా సాధ్యం అంటుంది. ఆమె చాలా భయపడటంతో హ్యారీ ఆమె దగ్గరకు తీసుకుని నచ్చజెప్పి ఆమె మూడు సరిచేస్తాడు. తర్వాత ఇద్దరూ ఈ విషయాలన్నింటినీ పట్టించుకోకుండా సరదాగా గడపటం మొదలు పెడతారు. ఈ సమయాన్ని మరింత గుర్తుండిపోయేలా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో అకస్మాత్తుగా వాళ్ళకి తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు బీచ్ దగ్గరికి వెళ్లి చూస్తే సముద్రంలో ఇద్దరు వ్యక్తులు బోట్లో ఉండి ఫైరింగ్ చేస్తూ పెద్ద పెద్ద చేపలను పడుతూ ఉంటారు. వాళ్ళని చూసి ఈ ఐలాండ్ పూర్తిగా నిర్మానుష్యమైనది కాదని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ చేపలు పడుతున్నారంటే బహుశా మరికొంతమంది కూడా ఇక్కడ ఉండొచ్చని అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు తమ టెంట్కు తిరిగి వచ్చేస్తారు. నెక్స్ట్ సీన్లో మనం రాత్రి సమయాన్ని చూస్తాం. వాళ్ళు టెంట్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం కూడా అదే ఇంటి వైపు నుండి వస్తూ ఉంటుంది. అంత భయంకరమైన అరుపు ఎవరిది కావచ్చు అని ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత హ్యారీ బెత్ను టెంటులో ఉండమని చెప్పి అతను ఆ ఇంటి వైపు వెళ్తాడు. అక్కడికి చేరుకున్నాక అతనికి కూడా భయంగా ఉంటుంది. కానీ అతను నెమ్మదిగా తలుపు తీయబోతూ ఉండగా అక్కడికి బెత్ వచ్చేస్తుంది. దాంతో హ్యారీ ఉలిక్కిపడి భయపడతాడు. తర్వాత అతను బెత్ను తిరిగి టెంటులోకి వెళ్ళమని చెప్పి తాను లోపలికి వెళ్ళి చెక్ చేయడం మొదలు పెడతాడు. అక్కడ అతనికి ఒక డైరీ దొరుకుతుంది. అందులో చాలా పేజీలుంటాయి. అతను కొన్ని పేజీలు చదువుతూ ఉండగానే బెత్ పిలవడం వల్ల బయటకు వచ్చేస్తాడు. అక్కడ వాళ్ళకి ఆ అమ్మాయి సమాధి మీద అంతకు ముందు కింద పడి ఉన్న చెక్క శిలువ ఇప్పుడు నిటారుగా నిలబడి ఉండటం కనిపిస్తుంది. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు దీన్ని ఎవరు సరిచేసి ఉంటారని ఆలోచనలో పడతారు. బహుశా ఆ బోటులో వచ్చిన ఇద్దరు వ్యక్తులే ఇలా చేసుండొచ్చని అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు టెంట్ బయటే నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి ఎవరో కొన్ని వింత సముద్ర జీవులను అక్కడ వేలాడదీసుంటారు. అవి చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటాయి. హ్యారీ కూడా అది చూసి ఇది ఎవరి ప్రాంక్ కాదని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు అతను కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. కానీ వాళ్ళ బ్యాగ్లో నుండి శాటిలైట్ ఫోన్ మాయమైపోతుంది. బెత్ శాటిలైట్ ఫోన్ కనిపించడం లేదు, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులను వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్తారు. ఫోన్ గురించి అడగడం మొదలు పెడతారు. కానీ వాళ్ళకి వీళ్ళ భాష రాదు, అర్థం కూడా కాదు. దాంతో హ్యారీ వాళ్ళ మీద అరవడం మొదలు పెడతాడు. దీనికి ఆ ఇద్దరికి కోపం వచ్చి హ్యారీతో గొడవకు దిగుతారు. బెత్తో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఆ తర్వాత హ్యారీ బెత్ అక్కడి నుండి వచ్చేస్తారు. కొంచెం సేపు తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు హ్యారీ బెత్ ఇద్దరు వెళ్ళి వాళ్ళ బ్యాగుల్లో ఫోన్ కోసం వెతకడం మొదలు పెడతారు. కానీ వాళ్లకు ఫోన్ దొరకదు. ఆ తర్వాత హ్యారీ ఒంటరిగా ఈదుకుంటూ చాలా కష్టపడి వాళ్ళ బోటు దగ్గరికి చేరుకుంటాడు. బోట్లోని రేడియో ద్వారా జాక్సన్తో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో కాంటాక్ట్ అవ్వడం కుదరదు. తర్వాత హ్యారీ ఆ బోట్లో ఉన్న వస్తువులను చూడటం మొదలు పెడతాడు. అప్పుడే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి అతన్ని కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. తర్వాత అతన్ని స్పృహలేని స్థితిలో బీచ్కి తీసుకొస్తాడు. అప్పటికి చీకటి పడిపోతుంది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు బెత్ను హ్యారీని ఒక చెట్టుకు కట్టేసి ఉంటారు. తర్వాత ఒక వ్యక్తి బెత్ దగ్గరికి వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అదే సమయంలో రెండో వ్యక్తికి అడవిలో నుండి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి.
దాంతో ఇద్దరు దాన్ని చెక్ చేయడానికి వెళ్తారు. ఇదే అదురుగా భావించి హ్యారీ ఎలాగోలాగా తనని తాను విడిపించుకుంటాడు. ఆ తర్వాత బెత్తును కూడా విడిపిస్తాడు. కానీ అప్పుడే ఫైరింగ్ శబ్దాలు, ఆ ఇద్దరి వ్యక్తుల అరుపులు వినిపిస్తాయి. అప్పుడు బెత్, హ్యారీ చూసేసరికి వాళ్ళల్లో ఒక వ్యక్తికి గాయాలై ఉంటాయి. దాంతో వాళ్ళు భయంతో బోటు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం బెత్ నిద్రలేచి గాయపడిన వ్యక్తి రక్తపు మరకలను అనుసరిస్తూ ఆ ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. తర్వాత అక్కడ పడున్న ఆ డైరీని తీసుకుని చదవడం మొదలు పెడుతుంది. అప్పుడే హ్యారీ కూడా అక్కడికి వస్తాడు. బెత్ అతనికి ఈ పుస్తకంలో నిన్న రాత్రి ఆ ఇద్దరు వ్యక్తులతో ఏం జరిగిందో అదంతా రాసుందని చెప్తుంది. ఇందులో ఇంకా ఏం రాసుందంటే, చాలా ఏళ్ల క్రితం కోరల్ అని ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి ఏవో కారణాల వల్ల ఇరుక్కుపోయింది. అయితే 7 వ్యక్తులు ఆమె ఒంటరిగా ఉండడం చూసి ఆమెపై అత్యాచారం చేసి ఆ తర్వాత చాలా చిత్రహింసలు పెట్టి కిరాతకంగా చంపేశారు. కానీ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఒక దుష్ట ఆత్మగా తిరిగి వచ్చి ఆ వ్యక్తులను ఒక్కొక్కరిగా వెతికి తన పగ తీర్చుకుంది. ఆ తర్వాత నుండి ఈ ఐలాండ్కు ఎవరొచ్చినా వాళ్ళను ప్రాణాలతో తిరిగి వెళ్ళనివ్వదు. ఇక్కడే చంపేస్తుంది. ముఖ్యంగా ఆమెకు మగవాళ్ళంటే చాలా ద్వేషం. అందుకే వాళ్ళకి చాలా నరకమైన చావును చూపిస్తుందని చెప్తుంది. కానీ హ్యారీకి ఈ దుష్ట ఆత్మలు చనిపోయాక తిరిగి రావడం లాంటి విషయాల మీద నమ్మకం ఉండదు. ఈ డైరీ అంతా చెత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ బెత్ మాత్రం ఆ డైరీలో రాసిన విషయాలను నమ్ముతుంది. ఆమె కొన్ని సముద్రపు నత్తలను సేకరించి కోరల్ సమాధిని అలంకరించడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆమెకి ఇంటి నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. దాంతో ఆమె చెక్ చేయడానికి లోపలికి వెళ్తుంది. మరోవైపు హ్యారీ బీచ్లో కూర్చుని పాటలు వింటూ ఉంటాడు. అతనికి కూడా తన వెనక ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. అతను తిరిగి చూస్తాడు, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. రాత్రి సమయంలో బెత్ హ్యారీతో అక్కడ నిజంగానే కోరల్ ఆత్మ ఉందని చెప్తుంది. కానీ హ్యారీకి ఇంకా నమ్మకం కలగదు. అతను ఒకవేళ కోరల్ ఆత్మ ఈ ఐలాండ్కు వచ్చే అమాయకులను చంపేస్తూ ఉంటే మరి నువ్వు నేను ఇప్పటి వరకు ఎలా బతికున్నామని అడుగుతాడు. ఈ విషయం మీద ఇద్దరు చాలాసేపు వాదించుకున్న తర్వాత నిద్రపోతారు. కానీ మధ్యరాత్రి హ్యారీ ఒక పీడకల వల్ల అకస్మాత్తుగా లేచి కూర్చుంటాడు. అప్పుడే బెత్కు కూడా మెలకు వస్తుంది. తర్వాత ఇద్దరు టార్చ్ తీసుకుని టెంట్ బయట చూసేసరికి అక్కడ కొత్తగా తవ్విన మరో 2 సమాధులుంటాయి. అది చూసి వాళ్ళు చాలా భయపడిపోతారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళు బీచ్లో కూర్చుని ఉంటారు. బెత్ భయంతో ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. వాళ్ళ శాటిలైట్ ఫోన్ కూడా పడిపోవడంతో వాళ్ళు కావాలనుకున్నా ఇక్కడి నుండి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఆకాశంలో ఒక విమానం కనిపిస్తుంది. దాంతో వాళ్ళు మంట వేయడానికి ఎండుకట్టెలు సేకరించడం మొదలు పెడతారు. తద్వారా ఇటుగా వెళ్లే విమానాలకు తాము ఇక్కడ ఉన్నట్లు సిగ్నల్ ఇవ్వచ్చు అనుకుంటారు. అదే సమయంలో హ్యారీకి శాటిలైట్ ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తుంది. అతను ఆ శబ్దాన్ని అనుసరిస్తూ ఆ ఇంటి లోపలికి చేరుకుంటాడు. ఫోను అదే ఇంటి లోపల ఉంటుంది. అది చూసి శాటిలైట్ ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చిందని అతను కంగారు పడతాడు. అతను ఫోన్ రిసీవ్ చేయగానే అతనికి అవే శబ్దాలు వినిపిస్తాయి. ఏ రోజైతే ఆ 7 వ్యక్తులు కోరల్పై అత్యాచారం చేస్తున్నారో ఆనాటి శబ్దాలు. కోరల్ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తులు ఆమెను చిత్రహింసలు పెడుతూనే ఉంటారు. ఇదంతా విని హ్యారీ తీవ్రంగా భయపడి ఫోన్ను కింద పడేస్తాడు. అప్పుడే అక్కడికి కోరల్ వస్తుంది. ఆమెను చూసి హ్యారీ భయపడతాడు. ఆమె ఒక కత్తితో హ్యారీని చంపేస్తుంది. మనం కూడా మొదటిసారి కోరల్ని ఇక్కడే చూస్తాం. ఆ తర్వాత ఆమె చీకటిలో మాయమైపోతుంది. మరోవైపు హ్యారీ బీచ్లో లేడని బెత్ గమనిస్తుంది. చీకటి కూడా పడుతూ ఉండటంతో ఆమె ఒక టార్చ్ తీసుకుని అతన్ని వెతుక్కుంటూ ఆ ఇంటి లోపలికి వస్తుంది. కానీ అక్కడ హ్యారీ కనిపించడు. దాంతో ఆమె బయటకు వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే కోరల్ సమాధి పైన హ్యారీ శవం వేలాడుతూ ఉండటం ఆమె చూస్తుంది. కోరల్ అతన్ని చాలా కిరాతకంగా చంపేస్తుంటుంది. ఇది చూసి బెత్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. మరుసటి రోజు ఉదయం స్పృహ వచ్చాక ఆమె హ్యారీ శవం అక్కడ లేకపోవడం చూస్తుంది. ఆమె పరుగున బీచ్కు వచ్చి అగ్గిపెట్టె తీసుకుని సేకరించిన కట్టెలకు నిప్పు అంటించడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆమెకి కోరల్ సముద్రం పైన నిలబడి కనిపిస్తుంది. దాంతో బెత్ ఆమె వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు నీకేం కావాలి అని గట్టిగా అరుస్తూ అడుగుతుంది. కానీ అప్పుడే ఆమె కాలు ఒక స్టోన్ ఫిష్ మీద పడుతుంది. దాంతో ఆమె నొప్పికి గట్టిగా అరుస్తుంది. కానీ ఎలాగోలాగా తిరిగి బీచ్కు వచ్చి కింద పడిపోతుంది. స్టోన్ ఫిష్ ముళ్ళు గుచ్చుకోవడం వల్ల తాను అరగంటలో చనిపోతానని ఆమెకు తెలుసు. అప్పుడు ఆమెకు హ్యారీతో గడిపిన అందమైన క్షణాలన్నీ గుర్తుకు వస్తాయి. నెక్స్ట్ సీన్లో 10 రోజులు పూర్తయిపోయి ఉంటాయి. ఇప్పుడు జాక్సన్ బెత్ హ్యారీని తీసుకెళ్ళడానికి వస్తాడు. కానీ అతను బీచ్కు చేరుకునేసరికి టెంట్ దగ్గర అతనికి 2 సమాధులు కనిపిస్తాయి. అయినా సరే అతను వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ అదే ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ అతనికి అదే డైరీ దొరుకుతుంది. అతను దాన్ని తీసుకుని చదవడం మొదలు పెడతాడు. అప్పుడే అతని వెనక బెత్ వచ్చి నిలబడుతుంది. నిజానికి ఆమె కూడా చనిపోయి ఉంటుంది. ఆమె సమాధి కోరల్ సమాధి పక్కనే ఉంటుంది. అంటే ఇప్పుడు బెత్ కూడా ఒక ఆత్మగా మారిపోయి ఉంటుంది. కోరల్ లాగే ఆమె కూడా ఇకపై ఈ ఐలాండ్కి వచ్చే వాళ్ళని చంపేస్తుంది. చివరిగా మనకు ఈ ఐలాండ్ మొత్తాన్ని చూపిస్తారు. ఇలాంటి నిర్మానుష్యమైన ఐలాండ్లో ఎన్నో రహస్యమైన విషయాలు దాగి ఉంటాయి. వాటి గురించి మన మనుషులకి ఇప్పటికీ పూర్తిగా తెలీదు. ఇది ఈ అందమైన నిర్మానుష్యమైన ఐలాండ్ యొక్క భయంకరమైన రహస్యమైన కథ. కోరల్ యొక్క బాధాకరమైన మరణం,
ఆమె ఆత్మ పగ తీర్చుకోవడం ఈ ఐలాండ్ను ప్రతి ఒక్కరి కోసం మరణం ఎదురు చూసే ఒక ప్రదేశంగా మార్చేస్తుంది. ఇలాంటి ఆత్మలు రహస్యమైన సంఘటనలు నిజంగా జరుగుతాయని మీరు నమ్ముతారా? లేక ఇదంతా కేవలం కల్పితం అనుకుంటారా? మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.